బ్రాహ్మణుల మాట ఇప్పుడు చాలా మంది ఆ చిన్నతనంలో అనేవాళ్ళు. ఎప్పుడన్నా అంటే అరే ఎవరితో బ్రాహ్మణులతో పెట్టుకోబాకంటే వాళ్ళు గబక్కన ఏదో ఒక మాట అంటారు అని. అంటే ఏదో ఒక సామెత ఉండేది, ఇప్పుడు చెప్పకూడదు కానీ అట్లా ఇక్కడ ఇది ఉండేది అనమాట. అంటే ఈ దగ్ధం అంటే మహాబ్రాహ్మణుల మాట అంటే నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సాక్షాత్ అలాంటి వాళ్ళు కూడా ఒక శాపం ఇచ్చినట్లయితే ఆ శాపము నుండి విముక్తిని ఇవ్వగలిగింది ఎవరు అంటే గంగామాత. ఇది అనమాట. కావున గంగామాత శివాత్మిక అంటే సాక్షాత్ ఈశ్వరుడే గంగా. ఎందుకంటే ఆయన శరీరం అంతా తలుపుకొని వచ్చింది కదా. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈశ్వరికి అభిషేకం చేసాం అనుకోండి, ఆ కింద పడుతున్నటువంటి నీళ్లు తీసుకొని ఇవే మనకి పుణ్యమై తాగుతామా లేదా అంటే, ఇప్పుడు ఈశ్వరుడి శరీరం అంతా తాకింది, ఆయన అంగాలు తాగి వచ్చింది కాబట్టి ఆవిడ అంత గొప్ప స్థాయిని పొందింది. ఇది అనమాట. అంటే గంగామాత అంటే మహాదేవుని రూపాలు అనేక ఉన్నాయి. ఈ అనేక రూపాలలో ఈ యొక్క గంగామాత ఈశ్వరుడి యొక్క మరొక రూపం, అంటే జల రూపం. అందుకే ఈశ్వరుడికి ఎప్పుడు జలం పోస్తూ ఉంటాము. అంటే ఈశ్వరుడు మనం కూడా జల రూపంలో ఉంటాం. ఎప్పుడు అంటే మనకి ఎవరైనా బాగా నచ్చే పని చేశారనుకోండి, లేదు మీ అందరికీ తెలుసు మీరు పెద్దవాళ్ళు కాబట్టి, ఏదో ఇప్పుడు మా బామ్మగారే ఉన్నారు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంది, వాళ్ళ ముని మనవడే మనవడు ఆవిడకి చెప్పకుండా ఒక్కసారిగా వచ్చి నానమ్మ అని వాటేసుకున్నాడు అనుకోండి, ఆవిడ అప్పుడు ఎంత నీరు కారిపోతాం చూడండి. అప్పుడు మనము శరీరం ఉన్నదని కూడా మనకి తెలియకుండా మనం అంత ఇదే అయిపోతాం. అంటే ఇది ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవాలి. గంగామాత ఈశ్వరుడి యొక్క ప్రేమానురాగం. అంటే మనకి కాశీఖండంలో 4 అధ్యాయాల్లో ఉంది ఆవిడ గురించి. అంటే ఈశ్వరుడు ఆనందాన్ని పొందినప్పుడు ఆ ఆనందములో నుంచి ఒక రసం ఉద్భవమవుతుందంట. ఆ రసమే గంగమ్మ మనకు వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు బామ్మగారు నిజంగా, అంటే బామ్మగారు మనకు కూడా వస్తాయి అటువంటి. అట్లా నిజంగా బామ్మ అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. బామ్మగారి మునిమనోడు వచ్చి ఏదో అమెరికాలో వాడు ఎప్పుడో 10 ఏళ్ళు అయిపోయింది, వాడిని 15 ఏళ్ళైంది నేను చూడలేదు, వాడు అట్లా ఏమీ చెప్పా చేయకుండా అలా వచ్చి గబక్కన నానమ్మ అని పట్టుకున్నాడు అనుకోండి, ఆవిడ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు ఎలా వస్తాయో మనకి తెలియదు. అంటే ఈశ్వరుడు కూడా అలా ఆనందం పడిన సందర్భంలో వచ్చినటువంటి నీరే గంగమ్మట. మనకి తెప్పుతుంది మామూలుగా వైకుంఠం నుంచి వచ్చింది, కానీ ఈశ్వరుడు కూడా పరితపించాడట గంగమ్మని శరీరము మీద తీసుకుని రావాలి. అంటే మారిపోయింది. అంటే ఇక్కడ మీరు ఒకరు పట్టుకోవాలి, ఎప్పుడైతే వైకుంఠం నుంచి వచ్చిన గంగమ్మ మనం చెప్పాము, గౌతమ మహర్షి తాగేస్తాడు, అయిపోయింది, ఒక్క చుక్క ఉండదు అక్కడ, ఆ జటాజులలో ఒక చుక్క ఉండదు. అంటే ఈశ్వరిలోకి ఇంకిపోయింది ఆవిడ. మళ్ళా ఆయన ఆనందంగా ఎప్పుడు భగీరథుడు ప్రయత్నిస్తే ఆనందంతో బయటకు వచ్చింది. అంటే గంగామాత బ్రహ్మాండములకు ఆధార స్వరూపిణి. అంటే సమస్త బ్రహ్మ, ఇప్పుడు మనమే చెప్పాం ఎక్కడో వైకుంఠం నుంచి పాతాళ లోకాన్ని ఉద్ధరింప చేయగలిగిందంటే అంతకంటే గొప్ప అది మరొకటి. పర ప్రకృతి అంటే అమ్మవారిని మీరు లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు, ఓం ప్రకృత్యే నమః, వెంటనే ఓం వికృత్యే నమః. అంటే అమ్మవారే ప్రకృతి, అమ్మవారే వికృతి. అంటే మనం మీరు బాగా ఏదో వెళ్ళి ఎక్కడైనా ఒక అడవికి వెళ్ళారనుకోండి, ఏదో నైమిషారణ్యం వెళ్తున్నామని మీరు అలా వెళ్ళినప్పుడు అబ్బా ఎంత పచ్చదనం, ఎంత బాగుంది, ఇది చూస్తే చాలా ఉంది అని ఒక 2-3 రోజులు అనుకో, అప్పుడు ఏదో మన టైం బాగలేక గబగబా ఒక తుఫాను వచ్చేసిందనుకో, ఎక్కడ చెట్లు అక్కడ పడిపోయి గందరగోళం ఉందనుకో, అంటే మీరు ఇంతకు ముందు చూసింది ప్రకృతి, ఇప్పుడు చూస్తున్నది మనకు కూడా కనబడుతూ ఉంటుంది కదా, ఎప్పుడైనా మనకు వర్షాలు వచ్చేసి ఎక్కడ చెట్లు అక్కడ పడిపోయి ఎక్కడైనా, ఇదే వికృతి. ప్రకృతి వికృతి అంటే మనకు ఒకవేళ అహంకారము బాగా పెరిగింది అనుకోండి, ఆ అమ్మవారు మళ్ళా కిందకి వేసేస్తుంది, ఇది వికృతి. అందుకని అమ్మవారి రూపాలు అవి ఉంటాయి. అంటే ఇచ్ఛ, క్రియ, జ్ఞాన, శక్తి స్వరూపిణి, ఆనంద అమృత స్వరూపిణి ఈ గంగా. మీరు కాశీఖండంలో మరొక దగ్గర చెప్తారు, మీరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, అంటే మనకున్న 18 పురాణాలు కానీ, లేకపోతే వేదాంగాలు కానీ, ఉపనిషత్తులు కానీ, లేదా నిత్యం బ్రహ్మచారిగా ఉన్నవాడు కానీ, వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి ఇవన్నీ పఠించిన వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుందో మీరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి అరగడియ ఉన్నప్పుడు వచ్చేస్తున్నారు. గంగమ్మ దగ్గర మీరు అరగడియ
అంటే నిజంగా మనం అంత భక్తితో ఉండాలి అక్కడ. గడియ మీరు అలా ఉన్నారనుకోండి గంగమ్మ దగ్గర, అంటే చూడండి 18 పురాణాలు చదవడం అంటే సామాన్యమైనది కాదు. అందులో ఉపనిషత్తులు చదవడం అంటే సామాన్యమైనది. అందులో ఆజన్మ బ్రహ్మచారిగా ఉండడం అంటే సామాన్యం కాదు. ఈ 3 చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో మనకి నిమిషంలో గంగమ్మ దగ్గర ఆ పుణ్యం వచ్చేస్తుంది. ఇది అంటే కోటాను కోట్ల మంది వస్తూ ఉంటారు, ఎవరో ఆ హృదయంతో అలా ఉంటారు. ఇది అన్నమాట. అంటే ఇచ్చ కరుణాత్మక అంటే పరమాత్మ స్వరూపిణి సాక్షాత్తు 3 దేవతలు మనకి త్రిమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ రూపిణి. అలాగే విశ్వ రక్షణ కొరకు పరబ్రహ్మ స్వరూపిణి అనేక లీలలు చేస్తూ ఉందట ఆవిడ. అంటే మనకి ఈవిడ గురించి 1000 నామాలు ఉన్నాయి. ఆ 1000 నామాలు ఒక్కొక్క నామం ఆవిడికి ఎలా వచ్చిందో మళ్ళీ మరొక అధ్యాయంలో వస్తుంది, అక్కడ చెప్తాను. త్రిలోకములను పావనము చేయగలిగి బ్రహ్మ కమండలములో ఒదిగి సమస్త విశ్వ సృష్టికి కారణమైనటువంటి అమృత జలము ఈ గంగా జలము. ఎప్పుడైతే ఈ యొక్క వైకుంఠము నుంచి బయలుదేరిందో ఆ గంగమ్మ జల, అయ్యయ్యో మా నాన్నగారి పాద పద్మాల దగ్గర ఉంది, ఎవరు బ్రహ్మదేవుడు అనుకుంటున్నాడు, మా నాన్నగారి పాద పద్మాలు కలిగి వస్తుంది అని గబగబా ఆయన. మనం కూడా చూడండి, మీరు ఈశ్వరికి అభిషేకం చేస్తే మీ దగ్గర చెంబో తీర్థమో లేకపోతే కమలలో ఉందనుకోండి, దానిలో పట్టుకొని మా గురుగారు పట్టుకొని వచ్చి అందరికి ఇస్తూ ఉంటాడు. అవునా? అట్లా ఈ బ్రహ్మదేవుడు కూడా తన కమండలను పట్టేశాడట అక్కడ. అంటే చూడండి, అక్కడ ఆవిడ కమండల్ మీద ఎక్కువైంది. మళ్ళా ఆయన సృష్టి రచన కోసం మనం ఆచరణ చేయడానికి మళ్ళీ నీళ్ళు తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఒక రకంగా మీరు ఇక్కడ పట్టుకోవాలి, బ్రహ్మ ఆచమనం చేసుకుని సృష్టిని ఆరంభమైంది కదా. అంటే మన అందరినీ ఎవరిమంటే గంగమ్మలోని స్వరూపములే, అంతే కదా. ఇదనమాట. అంటే ఇక్కడ చెప్తున్నాడు, అనగా బ్రహ్మాండము నుండి పాతాళము వరకు సమస్త జీవరాశులను మరియు జీవము నిర్జీవముగా ఉన్నవన్నీ ఆవిడ స్వరూపములే. ఎందుకంటే బ్రహ్మ కమండలముల నుంచి సృష్టి రచనకు మొదలైంది ఆవిడ కాబట్టి ఇక అన్ని ఆవిడ. అంటే బ్రహ్మ సృష్టి కదా ఇవన్నీ మనం, కాబట్టి ఇవన్నీ ఆవిడ. గంగామాత యందు త్రిలోకములు, సర్వ తీర్థములు, సర్వ పుణ్యక్షేత్రములు, సర్వ ధర్మములు, సర్వ యజ్ఞములు, సర్వ తపస్సులు, అష్టాంగ యోగం మనం చెప్పుకున్నాం, మనం అష్టాంగ యోగం, సర్వ వేదములు, సారము, చతుర్విధ పురుషార్థాలు. మనకి 4 రకాల పురుషార్థాలు ఉన్నాయి. అటువంటి 4 పురుషార్థాలు నీవు నేను అంటే ఎవరు? విష్ణుమూర్తికి మహాదేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు నీవు నేను అంటే విష్ణు సూక్ష్మ రూపంలో గంగా నదిలో కలము. అంటే ఇది సాక్షాత్ నేను చెప్తున్న మాట కాదండి, మహాదేవుడు చెప్తున్నాడు. ఎవరికి? విష్ణువుకి చెప్తున్నాడు. గంగా గొప్పతనం ఎలాంటిదంటే మరొక్కసారి వినే ప్రయత్నం చేస్తాం. గంగా మాత అంటే ఆయన గంగా అని చెప్పాడు, నాకు అలా పిలవడం తప్పలేదు నేను కాబట్టి అంటే ఈశ్వరుడు గంగా గంగా అంటాడు. కానీ ఇక్కడ మనం మాతగా గంగా మాత యందు త్రిలోకములు అంటే 3 లోకాలు, అంటే బ్రహ్మలోకము పైన ఉన్నవన్నీ ఒక లోకము, బ్రహ్మలోకము నుంచి కింద ఇక భూమంలోకి ఈ 3 లోకాలు, అలాగే సర్వ పుణ్యక్షేత్రాలు, ఎక్కడెక్కడ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ, మరియు సర్వ ధర్మాలు. మనం అనుకుంటా అన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలు, అలాగే సర్వ యజ్ఞములు. ఇందాక మనం చెప్పాం ఒక అశ్వమేధ యాగ యజ్ఞం అని, అలా ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో అన్ని యజ్ఞములు, అలాగే సర్వ తపస్సులు. ఒక్కొక్కరు ఒక్కొక్క తపస్సు చేస్తారు. నేను వంటికాల మీద నిలబెడతానని ఒకడు, నేను భోజనం చేస్తానని ఒకడు, ఇంకొకటి ఎన్ని తపస్సులు మీరు చేస్తారు అన్ని తపస్సులు. యోగము, అష్టాంగ యోగములు మనం చెప్పుకున్నవి, మన శరీరంతో 8 యోగాలునే ఆ అష్టాంగ యోగము. సర్వ వేదముల సారము, వేదాలు ఉన్నాయనుకున్నాయి కదా వాటి సారము. చతుర్విధ పురుషార్థాలు, మానవులకు భగవంతులకు ఉన్నటువంటి 4 పురుషార్థాలు. మరియు నీవు నేను అంటే విష్ణువు మహాదేవుడు సూక్ష్మ రూపంలో గంగ యందు ఉన్నాము. కాబట్టి గంగామాత అంత గొప్పదైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఈశ్వరుడు చెప్పారు. గంగా స్నానము వలన సర్వ తీర్థ స్నాన ఫలితము, సర్వ యజ్ఞముల ఫలితము, సర్వ తపస్సుల ఫలితము, సర్వ దానముల ఫలితము, సర్వ యోగముల ఫలితము లభిస్తుంది.
అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, అవన్నీ ఏమంటున్నా అంటే ఈశ్వరుడు మీరు ఎవరన్నా వెళ్ళి గంగలో స్నానం చేశారనుకోండి మీకు ఏం ఫలితం వస్తుందంటే ఇప్పటి వరకు మీకు తెలిసి ఉంటుంది అందరికీ, ఒకవేళ తెలియని వాళ్ళు ఒకవేళ ఇలా తెలుసుకుని ఇప్పుడు వెళ్ళి మళ్ళా మరొకరు ఇప్పుడు స్నానం చేయండి. ఎలా చేస్తారు? గంగా స్నానం వలన నిజంగా మీరు గంగమ్మకి దగ్గరికి వెళ్ళి అమ్మా జగన్మాత సాక్షాత్ వైకుంఠం నుండి ఈశ్వరి శరీరాన్ని తాకి బ్రహ్మ కమాండలం నుంచి వచ్చిన తల్లివి నీవు, కాబట్టి తల్లి నేను ఒక్కసారి మనసా వాచా కర్మ ఇదిగో ముడుగుతున్నాను అంటే ఇందాక ఏ విధంగా అయితే వీళ్ళ మునిమనుడు అయ్యో మా నానమ్మ చాలా రోజులైంది దాన్ని చూసి అని ప్రేమానురాగముతో వచ్చేదే, ఇప్పుడు అలా ఎవరు వచ్చే వాళ్ళు కనపడలేదు కానీ రావాలి, ఇదే ధర్మం. అలా వస్తే రేపు వాళ్ళకి వస్తాను అర్థమైందా? అలా మీరు గంగమ్మ దగ్గరికి వెళ్ళి గంగమ్మ దగ్గర అలా మీరు ఒక మునక వేయండి. అలా వేస్తే నిజంగా మీరు అలా వేశారనుకోండి మీకు ఎన్నో రకాల సూచనలు కనబడతాయి. ఏ సూచనలు కనబడతాయంటే మీకు ఎవరైనా గతించిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా ఆనందంగా మీకు కనబడతారు. ఒకటి పితృదేవతలు ఉద్ధరణ పొందుతుంది, రెండవది మీకు భగవత్ స్వరూపాలు కనబడతాయి. భగవత్ స్వరూపాలు మీకు కల్లో కనబడ్డే మీకు చాలా లేదు, మీకు ఆ రోజో పక్క రోజో ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి ఇది జరుగుతుంది. నేను నిజంగా చెప్పాను కదా ఈ కార్తీక మాసం మొదలు పెట్టినప్పుడు మేము ఆ ఇంట్లో ఉన్నాము, గబగబా ఇక్కడికి వచ్చాము. నేను గంగా స్నానం చేస్తే నాకు ఎంత ఆనందం కలిగిందో, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దూరము కాబట్టి ఇదేదో గంగ ఒడ్డునే రూము, ఎన్నిసార్లు పోవచ్చు, రోజు 3 సార్లు. అంటే గంగా స్నాన ఫలితముగా ఇవన్నీ సునాయాసముగా వస్తుంది. గంగామాత సన్నిధి వద్ద ఇక్కడ చూడండి, గంగా మనం కూడా ఆమె దగ్గర ఉన్నాం, గంగామాత సన్నిధి వద్ద ఎవరు ఉంటారో అటువంటి వారి కదా సర్వ వేద అధ్యయనం చేసే వారి కంటే సర్వశాస్త్రాలు తెలిసిన వారి కంటే వాడే గొప్ప మహనీయుడు. అంటే ఇప్పుడు మన బోట్లలో వాళ్ళు ఉంటారు, మీరు అందరూ వెళ్ళినప్పుడు వాళ్ళు బాబు ఊస్తుంటారు, మీరు తిట్టబాకండి వాళ్ళని. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు ఈశ్వరుడు, చెప్పాడు ఏం చెప్పాడు? గంగామాత సన్నిధి వద్ద ఉన్నవారు సర్వ వేద అధ్యయనం చేసిన వాడి కంటే, అలాగే సర్వశాస్త్ర పండితుడి కంటే వీడు గొప్పవాడని. ఎందుకంటే దీనిలో మీకు తెలియని ఇంకొక సూక్ష్మ రహస్యం చెప్తాను. అంటే విశ్వనాథుడే చెప్తాడు ఏమంటే గంగ ఒడ్డున ఎవరైనా ఉన్నారంటే వాడు కొన్ని కోట్ల జన్మల తప ఫలం వల్ల వచ్చాడు. నా గొప్ప నా అనుగ్రహం అనలేదు ఆయన, నా గొప్ప అనుగ్రహం వల్ల వాడు గంగ ఒడ్డున ఉన్నాడు. ఇక వాడు మళ్ళీ పుణ్యం చేయాల్సిన అవసరం లేదు వాడికి, ఎందుకంటే వాడికి మోక్షానికి వెళ్ళిపోవాలి, వాడికి ఉన్న పాపం అంతా క్షయం చేసుకోవాలి, పుణ్యము క్షయం చేసుకోవాలి. అందుకే వాడు అక్కడ తెలివి లేని వాడిగా ఉంటాడు. మీరు క్షమించాలి, మనకు వస్తూ ఉంటుంది వీణ, వీణ కదా అమ్మాయి పేరు. మీరందరూ వీణని ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ నాకైతే ఆ అమ్మాయి పరదేవతలా కనబడుతుంది. ఎందుకంటే అన్ని కర్మల నుండి తప్పించుకుంటుంది. మనకి అన్ని తెలుసా అనుకోండి, మనకి బుద్ధి అనుకోండి, వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనకి ఆలోచనలు కలుగుతాయి. ఒకవేళ ఈశ్వరుడి దేవత అలా ఉందనుకో, అమ్మాయి అలా ఉంది కాబట్టి ఆవిడ ఏది లేదు, అమ్మ పెడితే తింటుంది, అమ్మ రామ్మ అంటే పోతుంది, శరీరం పెరిగి ఉండవచ్చు కానీ ఒక సంవత్సరం బిడ్డ ఎలా ఉందో అలా ఉంది. అంటే 3 సంవత్సరముల లోపల ఉన్న వాళ్ళకి కర్మదోషాలు అంటావు, అసలు వాళ్ళకి కర్మే లేదు. ఇక వాళ్ళు 14 సంవత్సరాలకు కర్మే లేదు, అటువంటిది ఇక 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళు పరదేవతలే. ఇక మనకి అదేగా చెప్తారు, చంటి బిడ్డలు దైవ స్వరూపాలు. ఇక ఆ అమ్మాయి అలాగే, అంటే ఆకారం దృష్టి చూడకుండా మనం అలా చూడాలి. అంటే గంగామాత ఇక్కడ చూడండి ఇంకొకటి, అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాను 180 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం. ఇది అంటే 19వ శ్లోకంలో చెప్తున్నాడు గంగామాత దర్శనం వలన మీరు మునగకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? గంగామాత దర్శనము వలన మనసుతో కాని వాక్కుతో కాని బుద్ధితో కాని చేసిన సర్వ పాపములు వెంటనే భస్మం అయిపోతాయి. ఎందుకంటే మనం అన్ని ఏవో చేస్తూ ఉంటాము,
మీరు అంటే విజయవాడ కానీ తిరుపతి కానీ మీరు పైకి ఎక్కుతూ ఉంటే వాళ్ళు అక్కడ మీకు నాలుకలు ఇస్తారు, నల్ల ఎర్రగా ఉన్న నాలుకలు. నాకు అర్థం కాలే ఫస్ట్ లో ఎందుకండి ఇవంటే, వాళ్ళు ఈ నాలుకలు మనం తీసుకుని ఉండిలో కానీ లేదా ఈశ్వరుడి పాదాల వద్ద ఉంచామనుకోండి, ఈశ్వర ఎన్ని జన్మల్లో ఎన్నో అబద్ధాలు మాట్లాడి ఉంటాను, అబద్ధాల సంగతి దేవుడేకండి. నాకు ఒక పండితుడు చెప్పాడు, చంద్రశేఖర్ మనం అలా వెళ్తూ ఉంటాం, అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంటుంది, మనం వచ్చే సంవత్సరం ఈ ఉత్సవాన్ని చూడాలి వచ్చి లేదు, అక్కడ పోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ సైకిల్ స్వామికి ఎంతో మంది వస్తారు, ఇక్కడ చీర కట్టారు వీళ్ళు, అమ్మ రేపు మేము ఈసారి రేపు వచ్చినప్పుడు ఒక చీర ఇస్తాము, ఒక 5 ఇస్తామని చెప్తారు. అంటే ఇవన్నీ మన మొక్కులు కూడా, మన మొక్కులు, మన సంకల్పాలు. మనం ఎన్నో అనుకుంటాం ఇస్తాము అని, కానీ ఒకసారి మర్చిపోతాం, ఒకసారి ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పడదు. అవన్నీ పాపాలే, మన మనసుతో చేసినవి, వాక్కుతో చేసిన పాపాలు అవన్నీ. ఎందుకంటే మనసు ఏం చేసింది, ఆ ఉత్సవాన్ని చూసి అమ్మ నేను కూడా చేస్తా అంటాం, కానీ తర్వాత అది కలిసి వస్తుందో లేదో మనకి తెలియదు. మనం అవన్నీ ఆలోచించాం ముందు, నేను కూడా వస్తా. ఇది అన్నమాట. అంటే గంగామాత దర్శనము వలన మనసుతో కానీ, వాక్కుతో కానీ, బుద్ధితో కానీ చేసినటువంటి పాపాలన్నింటి నుండి నిష్క్రమణ దొరుకుతుంది. అంటే ఇందా మనం చెప్పుకునే వాణి అనే అమ్మాయి ఈ 3 చేయలేదు ఇప్పుడు, అంతే కదా. ఆ అమ్మాయి మనసు లేదు, వాక్కు లేదు, బుద్ధి లేదు. అంటే ఆ అమ్మాయికి ఈ జన్మలో పాపాల లిస్ట్ అంతా 0 అయిపోయింది, మీ బాబాయ్కి కూడా. ఇది అన్నమాట. అంటే కృతయుగమున మనకి చూడండి, మనకి 4 యుగాలు మనం చెప్పుకుంటాం. కృతయుగమున సర్వత్రా గొప్పవి తీర్థాలట. అంటే తీర్థ స్థానాలు ఉంటాయి, అవి కృతయుగంలో గొప్పవి, అంటే ఆ తీర్థాలకు వెళ్ళాలి. అలాగే త్రేతాయుగమున పుష్కరిణి గొప్పది. ఇప్పుడు మన తిరుమలలో ఉంది కదా పుష్కరిణి, అటువంటి పుష్కరిణి కోనేరులు అనమాట, అవి గొప్పవి. అలాగే ద్వాపర యుగమున కురుక్షేత్ర తీర్థము, అంటే మనకి ఢిల్లీ దగ్గర ఉంటుంది. ఈ కురుక్షేత్ర తీర్థానికి కానీ మీరు వెళితే ఇప్పుడైనా సరే, మనం వెళ్ళినంత మాత్రాన మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. అంటే వరం ఇచ్చాడు వ్యాసుడు అలాగ అక్కడ. అంటే ఇప్పుడు మనం అంటే కలియుగంలో ఉన్నాం కాబట్టి, ఈ కలియుగంలో గంగా నది దర్శనం మాత్రమే కలుగుతుంది. అంటే ఆ నది కన్నా మరొకటి గొప్పది లేదంట. కాశీఖండం 27వ అధ్యాయంలో 184 శ్లోకాల్లో 17వ శ్లోకంలో చెప్పాడు మహాదేవుడు. ఏం చెప్పాడంటే, ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇందాక ఎంత చెప్పాను. అంటే కాశీఖండం 27వ అధ్యాయంలో 184 శ్లోకాలలో 17వ శ్లోకంలో సాక్షాత్ ఈశ్వరుడు చెప్తున్నాడు ఏమని, పూర్వజన్మల పుణ్య ఫలం వలనే గంగ నామము వింటారు, మరియు నా యొక్క గొప్ప అనుగ్రహం ఉంటేనే గంగ వాసము చేస్తారు. అంటే దేవతలందరే కాదు, ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం గంగ వస్తాం. ఇది నిజం. ఎందుకంటే మనకు ఒక ఈ యొక్క అగస్త్యమునే కోరుతాడు, ఈశ్వర కాశీ వచ్చిన వాళ్ళందరికీ మోక్షం ఉంది కదా, మరి ఎన్నో మహాపాపాలు చేసిన వాళ్ళు కూడా కాశీ ప్రవేశిస్తున్నారే అని అడిగితే ఈశ్వరుడు చెప్తాడు, లేదు, ఈ యొక్క కాశీ నా త్రిశూలం మీద ఉంది. అంటే ఈ 88 కిలోమీటర్లు నా ఘనములు ఉన్నాయి, సెక్యూరిటీ గార్డ్స్ లాగా. ఎవడు కాశీలోకి ప్రవేశిస్తాడో అంటే వాడికి ముందు నా అనుమతి ఉంది. ఈ యొక్క నా గణాలు ఏం చేస్తారంటే వాడి పాపములు లాగేస్తారు, వాడి పాపములన్నీ లాగేస్తాడు కాబట్టి వాడు పుణ్యాత్ముడిక. ఇక కాశీ ప్రవేశం వాడికి వస్తుంది. ఒకవేళ లేదనుకోండి కాశీ ప్రవేశం రాదు. అందుకే చాలా మంది ఫ్లైట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ గణాలు వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు, గణముల అనుమతి లేదు, ఈశ్వరి